వెల్కమ్ టు టాటా న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాకుళంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డు ఎక్కారు. ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి. సూపర్ 6 సభ ఘన విజయం. 2 లక్షల అంచనాలు, 3 లక్షల పైగా హాజరు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మాజీ మంత్రి గుడివాడ. నేపాల్లో నిరసనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వాసుల గురించి మంత్రి నారా లోకేష్ ఆరా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అండ్ కో 3,000 కోట్లు దోచుకున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి. నాన్ ట్రైబల్స్ కబ్జా భూములు స్వాధీనం చేసి ఆదివాసీలకు పంచాలి. చిలక ప్రొడక్షన్ బ్యానర్ తో జతకట్టిన విమల్ కృష్ణ. శ్రీకాకుళంలో ఆటో, మ్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. శ్రీకాకుళంలో ఆటో, టాక్సీ, క్యాబ్ డ్రైవర్లు రోడ్డెక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఉచిత బస్సు పథకం వల్ల నష్టపోయిన తమని ప్రభుత్వం ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు భరోసాగా ప్రభుత్వం ప్రకటించిన 15,000కు బదులు సంవత్సరానికి 30,000 ఇవ్వాలని కోరారు. ఆటోలు కొనుగోలు చేయడానికి సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్మికులందరికీ సమగ్ర సంక్షేమ చట్టం అమలు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికులందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మేలు చేపట్టాలి. ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు. ఆటో కార్మికుల పట్టాలు కొట్టద్దు. ఆకలితో అలమటిస్తున్న ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి. వెంటనే ఆదుకోవాలి. సంవత్సరానికి 30,000 రూపాయలు ఆటో, మ్యాక్సీ డ్రైవర్లందరికీ ఇవ్వాలి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియం వెంటనే తగ్గించాలి. ఆటో, మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఆటో, మ్యాక్సీ కార్మికుల పట్టలు కొట్టొద్దు. ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం 30,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలి. పెట్రోల్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ ఫ్రీ బస్సు తీసుకోవడం వల్ల ఆటో డ్రైవర్లకి చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు పెట్టేటప్పుడు ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే మన ఆటో డ్రైవర్లకు సీఎం చంద్రబాబు దసరా కానుక ప్రకటించారు అని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. దసరా రోజున ఆటో డ్రైవర్లకు 15,000 చొప్పున ఇస్తామన్నారు. ఈ ప్రకటనపై స్పందించిన ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైనా పెట్టుబడులు పెడితే వాళ్ళ బెదిరింపులు, లేదు అంటే ఏదైనా మంచి పరిపాలన చేస్తే మంచి వ్యక్తులు వస్తే వాళ్ళ బెదిరింపులు. మేము రేపు అధికారంలోకి వస్తున్నాం, మీ అంత చూస్తామని అంటే బెదిరింపించే ధోరణి తప్ప ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని సహకరించే పరిస్థితి లేదు. నీకు అలాంటి పరిస్థితి రావాలనుకున్నప్పుడు అసలు నీకు బెదిరింపే అవకాశం మీకు రాదు, అధికారంలో రాదు. ఈరోజు ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని మెడలు ఉంచి నేను తెస్తామని 5 సంవత్సరాలు మోసగించావు ప్రజల్ని. అదే ప్రజలు నేను మోసపోయామని తెలుసుకొని ఈరోజు ప్రత్యేక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా వారు ఈరోజు చేశారంటే కేవలం నీ మోసాలు గమనించారు. ఆ మోసాలు వినే ప్రజలు ఇప్పుడు లేరు. ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరొక 20 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో వస్తుందని పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బీజేపీ నాయకత్వం కానీ చెప్తుంటే అది చూసి ఓర్వలేక భయాందోళనకు గురై ఒక సైకోలో తయారయ్యి నువ్వు మాట్లాడుతున్న తీరు చూస్తున్నావు. రాక్షసుడు పరిపాలన చూసాం 5 సంవత్సరాలు. ఇప్పుడు కూడా
ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసే ఒక బాధ్యత గల వ్యక్తిగా నువ్వు మాట్లాడే పరిస్థితి కూడా చూడలే. అందుకే ఈరోజు నారా లోకేష్ గారిని ఒకసారి చూడు, చంద్రబాబు నాయుడు గారిని చూడు, ఒక పవన్ కళ్యాణ్ చూడు, ఒక బీజేపీ నాయకత్వాన్ని చూడు, ఎంత బాధ్యతతో ఉన్నారు. నేను నేపాల్లో తెలుగు వాళ్ళు ఉండిపోతే మాకు బహిరంగ సభ, ఒక ప్రతిష్టాత్మకమైన బహిరంగ సభ పెట్టుకుంటే ఆ బహిరంగ సభ కూడా లోకేష్ గారిని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఉండి నీ బాధ్యత నెరవేర్చి తెలుగు వాళ్ళని తీసుకురమ్మని. సూపర్ 6 సభ ఘన విజయం. 2 లక్షలు అంచనాలు, 3 లక్షలకు పైగా హాజరు. ప్రజలే మా బలం, మా విశ్వాసం అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. బెదిరింపులతో 100 మందిని తెప్పించవచ్చు, లక్షల మందిని ఎవరిస్తారు, ఎవరు తెస్తారు? స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజా సందోహమని అన్నారు. దాన్ని చూసి సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు తన బాధనంతా కూడా సాక్షి పత్రిక ద్వారా వెలగక్కారని చెప్పేసి మనం చేస్తామని నేను ఒక రాజకీయ పక్షానికి నాయకత్వం వహిస్తూ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఆయన వాడే పదజాలం కానివ్వండి, భాష కానివ్వండి చూస్తే అతి జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తామని నేను. సరే, ప్రభుత్వం మీద విమర్శలు చేయటం సర్వసాధారణం, ప్రతిపక్షం తప్పకుండా విమర్శలు చేస్తుంది. దాని మీద అధికార పక్షం తాము చేసిన మంచి కార్యక్రమాలు ఏంటో ప్రజలకు తెలియజేస్తుంది. కానీ చంద్రబాబు ఏదైనా బావిలో దూకి చావాలి, ఇదంతా ఏంటంటే ఆయన దిగజారుడు రాజకీయాలు, తన మీద తాను నమ్మకం కోల్పోతున్న పరిస్థితికి అద్దం పడుతుందని చెప్పేసి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. నేను చాలామంది ముఖ్యమంత్రులు, చాలామంది ప్రతిపక్ష నాయకులు ఈ రాష్ట్రంలో చూశాం, కానీ ఇంత దిగజారి భాషాజాలం వాడిన వారిని మాత్రం మొట్టమొదటిగా వీరినే చూస్తుందని చెప్పేసి మనం చేస్తామని. ముఖ్యమంత్రి గారి వయసుని గౌరవించాలి ఎవరైనా సరే. వారికి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాలకు ఒక మెడికల్ కాలేజీ ఉండాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలను జగన్ తీసుకొచ్చారని అన్నారు. చాలా వివరంగా నిన్న వారి సుదీర్ఘమైనటువంటి పత్రికా సమావేశంలో ఇది రైతులకు సంబంధించినటువంటి యూరియా సమస్యల మీద, మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి అంశాల మీద, ఇలాగ అనేక అంశాలన్నింటినీ కూడా వారు ప్రత్యేకంగా ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలు, అక్రమాలని ప్రజల ముందు పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వారి పత్రికా సమావేశంలో చెప్పడం మీరు అందరూ కూడా చూశారు. అయితే ఈరోజు స్థానికంగా అనకాపల్లి జిల్లాకి, ఎందుకంటే ఇదివరకు ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఉండేది. ఆ రోజు మా హయాంలో జిల్లాల పునర్విభజన అయిపోయిన తర్వాత 26 జిల్లాల్లో కూడా 26 మెడికల్ కాలేజీలు ఉండాలి. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేవలం 11 మాత్రమే ఉన్నాయి. మరికొన్ని పెద్ద జిల్లాలకి ఒక దగ్గర అవసరమైన దగ్గర 2 లేదా మిగిలినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీని 8,500 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఒక్క మెడికల్ కాలేజీకి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని జతపరిచి 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి మెడికల్ కాలేజీకి కూడా 500 కోట్ల రూపాయలు కేటాయించి 8,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నటువంటిది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు ఉద్దేశం. గతంలో మీ అందరికీ తెలుసు, విజయనగరం కానీ లేదా మచిలీపట్నం కానీ ఇలా 5 కాలేజీ. నేపాల్లో నిరసనల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఏపీ వాసుల గురించి మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. నేపాల్లో చిక్కుకున్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొస్తామని చెప్పారు. అక్కడున్న తెలుగు వారి పరిస్థితిపై మీడియాతో మాట్లాడినారు మంత్రి నారా లోకేష్. ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది
కఠ్మండూలో, 22 మంది హెటోడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రుల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండూలో ల్యాండ్ అయ్యి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్ అండ్ కో 3,000 కోట్లు దోచుకున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ హయాంలో మద్యపాన నిషేధమని చెప్పి 30,000 మంది మహిళలు తాళ్లు తెంచిన ఘనత వైసీపీదే అని ఆక్షేపించారు. నెల్లూరులో సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నువ్వేంది మాట్లాడేది, ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతావునని. నాకు నీ మాదిరిగా అడ్డంగా ఊళ్ళోళ్ళకి తినేది అలవాటు లేకపోయా. తినటం, కొవ్వు ఇచ్చుకోవటం, ఆ కొవ్వు కరిగించుకునే దానికి వేరే అట్టికి ఆపరేషన్ చేయించుకోవటం, మళ్ళీ ఊళ్ళోళ్ళ సొత్తు మీద పడటం. అందుకని అది ఎక్కడ నాకు వీలు పడద్ది చెప్పు. అందుకని ఫ్యాన్ వేస్తే నేను ఎగిరిపోతా. అందుకే కదా నీ తోటి ముద్దాయి 2014లో గోవా మద్యంలో తమరు 4 కేసుల్లో కావలి ప్రతాప్ రెడ్డి కోసం విర్రవీగేవో ఆయన 5 కేసుల్లో, మీరిద్దరు 9 కేసుల్లో ముద్దాయిలు. నీ తోటి ముద్దాయి కోసం చెలరేగితే కావ్యకృష్ణారెడ్డి చెక్కతో కొట్టాడు. తల దించుకొని వెనక్కి రావాల్సి వచ్చింది. నువ్వు చేసే అప్లికేషన్స్ ఏం చేస్తుండవు అని అడుగుతుండా. నేను ఏం మాట్లాడుతున్నావు అంటున్నా. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటుండా. మేము ఇంప్లిమెంట్ చేసిన ప్రోగ్రామ్స్ ఏంటి? చిలక ప్రొడక్షన్ బ్యానర్ తో జతకట్టిన విమల్ కృష్ణ, డీజే తిల్లు, డైరెక్టర్ విమల్ కృష్ణ మరో కామెడీ సినిమాతో తెలుగు వెండి తెరపైకి రానున్నారు. డీజే తిల్లు బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా అదృశ్యమైన విమల్ కృష్ణ విశాఖలో ప్రత్యక్షమయ్యారు. నా పేరు విమల్ కృష్ణ, నేను డీజే తిల్లు సినిమా డైరెక్టర్. ఈరోజు నా సెకండ్ సినిమా ఫస్ట్ స్కెడ్యూల్ ఇక్కడ స్టార్ట్ చేసింది వైజాగ్లో. అండ్ వైజాగ్ లోకల్గా చాలా ప్రౌడ్గా ఉంది నాకు మన ఊర్లోనే షూటింగ్ చేయడం అన్నది. సో ఈ సినిమా ఏంటంటే మళ్ళీ డీజే టిల్లు లాగే అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిలిం ఇది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డీజే టిల్లు మించి ఉంటుంది కామెడీ ఇది. అండ్ ఆల్సో రీసెంట్గా మేము ఒక అనౌన్స్మెంట్ వీడియో కూడా చేసాం, అందులో క్యారెక్టర్ ఏందనేది కూడా చెప్పాను నేను. సో ఇదేంటంటే మనకి జనరల్గా డే టు డే లైఫ్లో అందరికీ ఏదైతే అనుమానాలు ఉంటాయో దాన్ని బేస్ చేసుకుని ఒక క్యారెక్టర్ రాశాను ఈసారి. సో హోప్ఫుల్లీ ఇది కూడా డీజే టిల్లు కంటే పెద్ద హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ 100% మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. అండ్ డీజే టిల్లుని మంచి హిట్ చేశారు. సో ఇది కూడా మీరు ఆదరించి నన్ను మా టీంని అందరినీ బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డీజే టిల్లు 2కి ఇప్పటికి గ్యాప్ ఎక్కువ తీసుకున్నారు, రీజన్ ఏమన్నా సార్? స్క్రిప్ట్ వర్క్ ఏమన్నా? అంతే అండి. మెయిన్గా ఏంటంటే నాకు క్యారెక్టర్ బేస్ సినిమాలు చేయడం ఇష్టం నాకు. సో మంచి మళ్ళీ డీజే టిల్లు రేంజ్లో రీచ్ అవ్వాలంటే క్యారెక్టర్ కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి కదా. సో అది రావడానికి కొంచెం టైం పట్టింది అంతే. నాన్ ట్రైబల్స్ కబ్జా భూములు స్వాధీనం చేసి ఆదివాసులకు పంచాలి. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి కుంజ శ్రీను. ఈరోజు గొండోలు పంచాయతీ అడతీగల మండలం సరంపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొండోలు పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఈ సరంపేట గ్రామంలో కూడా కనీసం వ్యవసాయం చేయడానికి ఎకరం పొలం లేనటువంటి ఆదివాసీలు వందల కొద్ది ఉన్నారు. ఈ పంచాయతీ మొత్తం చూసినా కానీ చాలామంది ఆదివాసులు ఒక ఎకరం పొలం కూడా వ్యవసాయం చేయడానికి లేదు. కేవలం వాళ్ళు ఉండటానికి ఇంటికి మాత్రమే ఉన్నాయి. కొంతమందికి ఇంటి జాగాలు కూడా లేవు. కానీ ఇదే గొండోలు పంచాయతీలో దగ్గర 1500 ఎకరాలకు పైగా భూమి నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి, వ్యవసాయ భూములు. అంతేకాకుండా ఇతర అనాథ పుంజాలు కానీ గయ్యాల భూములు కానీ ఇంకా ఇతర ప్రభుత్వ భూములు అన్నీ కూడా చాలా వరకు కూడా నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి.
అవే కాకుండా ఆదివాసులకి కేటాయించినటువంటి భూములు కూడా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి వాళ్ళ పేర్లతోటి తప్పుడు మార్గాల్లో పట్టాలు పొంది అనుభవిస్తున్నటువంటి సంఘటన ఈ గొండోలు పంచాయతీలో చోటు చేసుకుంది. గతంలో మరి అనేక మార్లు సబ్ కలెక్టర్ వారికి